సూర్యాపేట జిల్లాలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. జిల్లా మత్స్యశాఖ అధికారి ఠాగూర్ రూపేందర్ సింగ్ చేపల సొసైటీ సభ్యుడి నుంచి 25,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల చెరువులో చేపలు పట్టుకునేందుకు సొసైటీకి అనుమతి ఇవ్వాల్సిందిగా సొసైటీ సభ్యులు జిల్లా మత్స్యశాఖ అధికారికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక ఫిషింగ్ కి అనుమతి ఇవ్వకుండా రూపేందర్ సింగ్ గత కొన్ని రోజులుగా సొసైటీ సభ్యులను తిప్పుతున్నాడు. 25,000 లంచం ఇస్తేనే షిప్పింగ్ ఆర్డర్ అని ఇస్తానంటూ చెప్పడంతో సొసైటీ సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు 25,000 రూపాయలు లంచం ఇస్తుండగా అవినీతి అధికారి రూపేందర్ సింగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే 2016లో రూపేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన సమయంలో 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇక చెయ్యి తడపందే ఏ పని చేయరని రూపేందర్ సింగ్ కు పేరుంది. తాజా ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ సంవత్సరాన్ని కానీ చేపలు చెరువులో పట్టుకోవడానికి డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ దగ్గర అప్లై చేసి దాంతో పాటు 77,000 ఫీ కూడా కట్టారు. కట్టిన తర్వాత కూడా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ ప్రాసెస్ చేసి వాళ్ళకు ఆథరైజేషన్ సర్టిఫికెట్ చేపలు పట్టడానికి ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని చెప్పి నల్గొండ డిస్ట్రిక్ట్ ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన ఏసీబీ వారు ఎంక్వైరీ చేసి అది నిజమని తెలిసిన తర్వాత ఈ రోజు ఉదయం 10:50, 11 మధ్యలో ఏసీబీ నల్గొండ టీం వచ్చి ఎవరైతే డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ రూపేందర్ సింగ్ గారు 25,000 డిమాండ్ చేశాడో, లంచం డిమాండ్ చేశాడు. కంప్లైనెంట్ ఈ రోజు ఆయన ఇంటి దగ్గర వచ్చి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ రైట్. ఇక ఏదైతే అవినీతి తిమ్మంగళం రూపేందర్ సింగ్ ఏసీబీ వలలో చిక్కింది, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. సునీత, సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం రేపుతా ఉన్నాయి. ఏకంగా జిల్లా అధికారి రూపేందర్ సింగ్ ఏసీబీకి చిక్కారు. అయితే మత్స్యశాఖ అధ్యక్షుడు కోటయ్య నుంచి 25,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రూపేందర్ సింగ్ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. అయితే కొద్ది రోజులుగా కూడా సొసైటీకి సంబంధించి ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడు మత్స్యశాఖ సంబంధించి అధికారికి దరఖాస్తు పెట్టుకున్నారు. షిప్పింగ్ అనుమతి ఇవ్వకుండా రూపేందర్ సింగ్ కొద్ది రోజులుగా కూడా సొసైటీ సభ్యులను తిప్పుతూ ఉన్నారు. దీంతో అతను 25,000 రూపాయల లంచం ఇవ్వాలని కూడా డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు చెప్పినట్లు 25,000 రూపాయల డబ్బు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు చెప్పినట్టు కూడా డబ్బు ఇస్తున్నటువంటి క్రమంలో జిల్లా అధికారి రూపేందర్ సింగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. దాంతో ఏసీబీ అధికారులు మత్స్యశాఖకు సంబంధించిన కార్యాలయంలో కొద్దిసేపు తనిఖీలు కూడా చేయడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే జిల్లాకు సంబంధించి నెల మత్స్యకారుల నుంచి నెల మామూలు తీసుకోవడం, ఎవరైనా మత్స్యశాఖ సంబంధించి అనుమతి కొరకు చెరువులో చేపలు పెట్టడానికి మత్స్యశాఖ అనుమతి పెట్టుకుంటారు. అనుమతి కూడా ఒక రేట్ ఫిక్స్ చేస్తారని కూడా తెలుస్తా ఉంది. అయితే పొలిటికల్ పైరవీలు పక్కన పెట్టి కేవలం డబ్బుకు మాత్రమే ఇతను ప్రాధాన్యత ఇస్తారని కూడా చాలా రోజుల నుంచి ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా 2016లో నిజామాబాద్ జిల్లాలో పనిచేసినటువంటి క్రమంలో అప్పుడు కూడా 5,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రిటర్న్ గా చిక్కడం జరిగింది. అప్పట్లో జైలు జీవితం గడిపినప్పటికీ కూడా అతని వైఖరిలో మార్పు రాలేదని కూడా అతని కింది స్థాయి సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే అతన్ని ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపటి ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒక జిల్లా అధికారి ఏసీబీకి పట్టుబడడంపై కూడా చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.